దేవుని నామానికి స్తోత్రము. మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనాలు. అందరికీ వందనాలు. ఈ దినమాటను చదవండి. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 4వ వచనాన్ని చదవండి. వారు ఆయా పట్టణములకు వెలుచు యెరూషలేములోనున్న అపోస్తుల పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. కనుక సంఘములో విశ్వాసమందు స్థిరపరచబడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. ఎక్కడండి మనం ఏం చేస్తూ ఉన్నారు? ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా సంఘములో అప్పు చెప్పబడి వారు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా వారి యొక్క క్రమమును తప్పకోకుండా దేవుని యొక్క సన్నిధిలో వారి క్రమమును తప్పక ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో అనుసరించుచున్నటువంటి సమయంలో వారు ఎలా ఉన్నారట? ప్రియులైనటువంటి దేవుని బిడ్డల తప్పక దేవుని యొక్క ఆజ్ఞను, సేవకుని యొక్క మాటను ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా నిర్వహిస్తూ ఉన్నటువంటి సమయంలో వారు అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నారంట. దేవుని మందిరంలో ఉంటున్నటువంటి మన స్థితులలో ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా ఫలించలేకపోవటానికి గల కారణం ఏంటి అని అంటే యథార్థత కావాలి. వర్ధిల్లలేకపోవటానికి గల కారణం ఏంటి అని అంటే యథార్థత లేదు. ఫలించలేకపోవటానికి కారణం ఏంటి అని అంటే యథార్థత లేదు. ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా యథార్థతను తప్పకోకుండా సంపాదించుకోవాలండి. యథార్థత అంటే ఏందో చెప్పగలరా? యథార్థత అంటే ఏందో చెప్పగలరు? ఎందుకంటే మీకు అర్థం కావటానికి కొన్ని విషయాలు మధ్యలో అడుగుతూ ఉన్నాను. యథార్థత అంటే ఏంటి? ఉన్నది ఉన్నట్టుగా చెప్పటమే. యథార్థత అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటమే. చేసినది చేసినట్టుగాను, చూసినది చూసినట్టుగాను యథార్థతగా మాట్లాడటమే దేవుని చిత్తమైనది. అబద్ధం ఆడితే, మోసాలు చేస్తే, అక్రమాన్ని చేస్తే, అన్యాయాన్ని చేస్తే, నీతిని తప్పితే, క్రమాన్ని తప్పితే ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా పాప సంబంధమైనటువంటి జీవితము, పాప క్రియలో కలిగినటువంటి సమాధానము, పాప సంబంధమైనటువంటి స్వభావము ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా ఈ లోకమునకు సంబంధించినటువంటి స్వభావము, ఈ లోకపు ప్రేమ ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా దేవునికి ఇష్టమా? దేవునికి ఇష్టమా అండి? ఈ లోకపు ప్రేమ దేవునికి ఇష్టమా? ఏది ఇష్టము దేవునికి? దేవునికి ఏది ఇష్టమో అంటే ఈ లోకపు ప్రేమను కాదండి, ఈ లోకపు ఘనతను కాదండి, ఈ లోకపు ప్రవర్తన కాదండి, ఈ లోకపు నడకలు కాదండి, ఈ లోకపు ఉద్దేశాలు కాదండి. దేవునికి ఏది ఇష్టమో అంటే తనను తాను ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా తగ్గించుకొని రిక్తినిగా మార్చబడి ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా పరలోకపు దేవుని యొక్క మాటకు లోపడేటటువంటి మనసు కావాలి. పరలోకపు దేవునికి మనసుకు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా పరలోకపు దేవుని యొక్క మాటను వినగలిగితే పరలోక రాజ్యమును సంపాదించగలము. ఈ లోకాన్ని సంపాదించుకోవటానికి మన బైబిల్ గ్రంథాలు పట్టుకునేది దేన్ని సంపాదించుకోవటానికి? మన నోటితో చెప్పండి ఒకసారి. దేన్ని సంపాదించుకోవటానికి? ఒకసారి మీ గ్రంథాలు ఎట్టు పైకెత్తండి. ఉన్నాయి అసలు బైబిల్ గ్రంథాలు ఉన్నాయా మనకి? బైబిల్ గ్రంథాలు ఉంటే ఇది దేనిని సంపాదించుకోవటానికో ఇప్పుడు ఇది మన చేతిలో పట్టుకొని చెప్పండి. దేన్ని పెద్దగా చెప్పాలి, నా చెవుడు కొద్దిగా. పరలోక రాజ్యాన్ని కట్టుకోవటానికి ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా దీన్ని మనం పట్టుకుంటూ ఉన్నాం. ఈ గ్రంథాన్ని పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవటానికి పట్టుకునే మనకు తాపాత్రము అవసరం అంటారా? కోపాలు అవసరం అంటారా? దేశము అవసరం అంటారా? మత్సరము అవసరం అంటారా? కలహము అవసరం అంటారా? ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా విరోధాలు అవసరం అంటారా? ఏది కావాలి మానవునికి? తనను తాను తగ్గించుకున్నవాడు పరలోక రాజ్యానికి వారసుడండి. అబద్ధికుడు దేవునికి వారసుడా? మోసగాడు దేవునికి వారసుడా?
అక్రమము చేయువాడు దేవునికి వారసుడా? దొంగతనము చేయువాడు దేవునికి వారసుడా? ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, దొంగతనమునైనను, అబద్ధమునైనను, మోసమైనను, అక్రమమైనను, విరోధమైనను దేవునికి ఇష్టమైనది కాదండి. యథార్థమైనది ఇష్టము. యథార్థతను సంపాదించాలంటే ఎంతో కష్టము, కానీ యథార్థతను సంపాదించాలంటే లోకము నిన్ను నిందిస్తూ ఉంటుంది. యథార్థతను సంపాదించాలి అంటే ఈ లోకము అవమానిస్తూ ఉంటుంది. యథార్థతను సంపాదించాలి అంటే ఈ లోకము ఎంతో అపకీర్తి కలిగినటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటుంది. కానీ యథార్థత మాట్లాడితే నీతిమంతునికి దగ్గర అవుతూ ఉంటాం. ఆమెన్, హల్లెలూయా. నీతిమంతుడైనటువంటి దేవుడు ప్రాముఖ్యమా, మనుషులు ప్రాముఖ్యమా? ఈ లోకములో కొంతకాలము జీవించి కొంతకాలము నశించేటటువంటి మనుషుల కంటే ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, పరలోకము రాజ్యమును సంపాదించుకునుట ఎంతో ఉత్తమమైనది. పరలోక రాజ్యాన్ని సంపాదించు, హృదయాన్ని కట్టు, హృదయ జీవితాన్ని కట్టు, హృదయ తలంపులను ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా చెదరగొట్టు. దేవునికి ఇష్టమైనటువంటి తలంపులు సంపాదించమనని దేవుని యొక్క వాక్యము మాట్లాడుతూ ఉంటే దేవునికి ఇష్టమైనటువంటి రాజ్యాన్ని మనం కట్టలేకపోతూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. దేవునికి ఇష్టమైనటువంటి రాజ్యాన్ని మనం కట్టలేకపోతూ ఉన్నాం. ఈ లోకంలో ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, దేనిని మనుషులు ప్రేమిస్తూ ఉంటారు అని అంటే ధనాన్ని ప్రేమిస్తూ ఉంటారు, బంగారాన్ని ప్రేమిస్తూ ఉంటారు, వచ్చిన వైడర్యాలను ప్రేమిస్తూ ఉంటారు, త్రాగుడును ప్రేమిస్తూ ఉంటారు, వ్యభిచారాన్ని ప్రేమిస్తూ ఉంటారు, జోజాన్ని ప్రేమిస్తూ ఉంటారు, గుట్కాలను ప్రేమిస్తూ ఉంటారు. ఈ లోకంలో దేనిని ప్రేమిస్తూ ఉంటారు అని అంటే తన బంధువులను ప్రేమించగలరు, స్నేహితులను ప్రేమించగలరు, అన్నదమ్ములను ప్రేమించగలరు, అక్కచెల్లెలను ప్రేమించగలరు, కానీ దేశమైనటువంటి దేవునిని ప్రేమించలేవు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన దేవుణ్ణి ప్రేమించలేము. ప్రేమను మరిచి దేవుణ్ణి విడిచి ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకానుసారమైనటువంటి జీవితము దేవునికి ఇష్టమైనది కాదండి. ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్న ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, తన మరణాంతం వరకు కూడా దేవుని నీతిని విడిచిపెట్టలేదండి. మనమైతే ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా చూడండి, కొంచెం కష్టం కలగగానే, కొంచెం వేదన కలగగానే, కొంచెం దుఃఖం కలగగానే, కొంచెం బాధ కలగగానే మందిరాన్ని విడిచిపెడుతూ ఉన్నాం, సేవకుడిని విడిచిపెడుతూ ఉన్నాం, దేవుని నీతిని విడిచిపెడుతూ ఉన్నాం, పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క మాటకు లోపడలేకపోతూ ఉన్నామని దైవ వాక్యము మాట్లాడుతూ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధ వాక్యము మాట్లాడుతూ ఉన్నది. చదవండి ఒక మాటను ప్రియ దేవుని బిడ్డలారా. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో నుండి 5వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. శరీరీచ్ఛలు నశించుటకై ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నామమున మీరును నా ఆత్మయు ప్రభు అయిన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అటి వాణిని సాతానునకు అప్పగింపవలెను. మీరు అతిశయపడుట మంచిది కాదు. పిలిచిన పిండి కొంచెమైనను బుద్ధంతయు పులియ చేయననియు మీరు ఎరగరా? ఏదంతండి? పులిసిన పిండి కొంచెమైన మన లోపలుంటే ఏమైందంట? పులిసిన